ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇదేంటి? డోర్ లాక్ అయిందేంటి? ఎంత ట్రై చేసినా డోర్ రావడం లేదేంటి? బయట ఎవరో డోర్ లాక్ చేసినట్టున్నారు. కర్మ కర్మ, ఏం జరుగుతుందో ఏంటో. అమ్మే రూమ్ లో బిందు ఆఫీస్కి వెళ్ళాలి అన్న టెన్షన్ తో డోర్ ఓపెన్ అవ్వక అల్లాడిపోతా ఉంటది. అవునమ్మే, ఎంత ట్రై చేసినా ఆ తలుపులు తెరుచుకోవని తనకు తెలీదు. హలో, బయట ఎవరైనా ఉన్నారా? కొంచెం తలుపు తీస్తారా? హలో, ఎవరు లేరా? అరు ఇంకా గట్టిగా అరవండి. నువ్వు ఎంత అరిసినా నీ గొంతు పోవటం తప్ప ఏ ప్రయోజనం ఉండదు. హలో, ఎవరైనా ఉన్నారా? నా మాట ఎవరికైనా వినపడుతుందా? వినపడితే దయచేసి వచ్చి డోర్ తీయండి. నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. నీ మాట ఈ ఇంట్లో ఎవరికి వినపడదమ్మే. వినిపించుకునే తాయారు అను ఇంట్లో లేరు. ఉన్న మేము వినపడినట్టే ఉంటాము. హలో, ఇవాళ ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది నాకు. సునంద మేడం గారు కూడా ఉన్నారు. నేను మీటింగ్ కి వెళ్ళడం కొంచెం ఆలస్యమైనా మేడం కి కోపం వస్తుంది. ఇంకా గట్టిగా మేడం కి కోపం వచ్చిందంటే ప్రాజెక్ట్ కే ఎఫెక్ట్ అవుతుంది. దయచేసి తలుపు తీయండి. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఏమయ్యారు అందరూ? డోర్ తీయమని అరుస్తుంటే ఎవరు పట్టించుకోరేంటి? ప్లీజ్ తలుపు తీయండి. ఏంటి తను అలా అరుస్తోంది? దావతా, బిందు రూమ్ డోరు నేనే బయటకి లాక్ చేస్తుండాను. ఎందుకు? యశబ్బి ఇందాక మీ ముందు ఎంత బాధపడున్నాడో నువ్వే చూసావు కదా దావతా. అవును, బిందు రూమ్ లోనే ఉండిపోతే మీటింగ్ కి వెళ్ళలేదు కదా. ప్రాజెక్ట్ కి మంచి పేరు ఇయ్యలేదు. అప్పుడు మంచి పేరేమి దీనికి రాదు కదా. అవును, అందుకే వదినా తెలివిగా ఆలోచించి సింధుని రూమ్ లోనే బంధించేసింది. మంచి పని చేసావు అసలు. వదినా, రూమ్ లాక్ చేయడమే కాదు, దాని కార్ కేసు కూడా ఎత్తుకొచ్చేసాం. ఇప్పుడు మీటింగ్ లో యశబ్బి చెప్పిన పేరే మేడం ఫైనల్ చేస్తుంది. పేరంతా యశబ్బికే దక్కుతుంది. మీటింగ్ కి రానందుకు ఈ బిందుకి సీవాట్లే మిగులుతాయి. ఈ విషయం వెంటనే యష్కి చెప్పాలి. వాడు చాలా ఆనందపడతాడు. చెప్పమ్మా. ఏరా, మీటింగ్ స్టార్ట్ అయిందా? మీ మేడం వచ్చారా? ఇంకా స్టార్ట్ అవ్వలేదమ్మా. మేడం దారిలో ఉన్నారంట, వస్తున్నారు. నీకొక శుభవార్త. సింధు ఆఫీస్కి రాలేదు. నువ్వేమి టెన్షన్ పడకు. ఏమ్మా, ఎందుకు రాలేదు? అదంతా నీకు అనవసరంరా. నువ్వు సునంద మేడం దగ్గర మంచి పేరు తెచ్చుకో. మీటింగ్కి రానందుకు సునంద దగ్గర సింధుకున్న మంచి పేరుని లేనిపోనివి చెప్పి చెడగొట్టేసింది. అమ్మా, నిజంగా సింధు రాదు కదా? ఈ అమ్మ మాట నమ్మవా? సంధ్య,
నీ ప్లాన్ అదుర్స్ అసలా. రోజు కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. సార్ సునంద మేడం అప్డేట్ ఏంటి? ఆల్రెడీ ల్యాండ్ అయ్యారు సార్. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు. ఓకే, మన వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. సింధు, ఈ రోజుతో ఆఫీస్లో నుంచి నువ్వు అవుట్. తలుపు తీయండి. ఎవరైనా ఉన్నారా? భగవంతుడా, నేను మీటింగ్కి వెళ్ళి తినాలి. ఈ డోర్ ఓపెన్ అవ్వడం లేదు. ఎలా అయినా నాకు దారి చూపించు. హలో, ప్లీజ్, మీకు చేతులెత్తి దండం పెడతాను. తలుపు తీయండి. తలుపు తీయండి. తలుపు ఎవరేశారు? మళ్ళీ ఎవరు తీశారు? తీసిన వాళ్ళకి మాత్రం థ్యాంక్స్. అమ్మో, అయ్యో, సింధు వెళ్ళిపోతుంది. డోర్ ఎవరు తీశారు అసలు? నాకు తెలీదా అవతా? డోర్ వేసిందానివి అక్కడ ఉండాల్సింది కదా నువ్వు. ఇప్పుడెలా? అది ఆఫీస్కి వెళ్ళిపోతుంది. కంగారు పడ మాకు వదినా. దాని కార్ తాళాలు మన దగ్గర ఉంటాయి కదా. ఖచ్చితంగా సింధు ఆఫీస్ కి మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్తుంది. మేడం, కార్ కేసు కనిపించలేదు మేడం. ఎక్కడ పెట్టా? ఇక్కడే పెట్టాను మేడం. రోజీ, మేడం వచ్చి వెళ్ళేంత వరకు ఎలాంటి ప్రాబ్లం జరగకూడదు. ఓకే సార్. సింధు ఇంకా రాలేదు. సింధుని మేడం తిట్టడం కన్ఫర్మ్. నేను సజెస్ట్ చేసిన నేమే మేడం ఫైనల్ చేస్తారు. సార్, కారు వస్తుంది. పద. సింధు మేడం కార్లోనా? ఎలా?
ఆటో ఆపండి 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 ప్లీజ్ 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 లిఫ్ట్ ప్లీజ్ 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 లిఫ్ట్ లిఫ్ట్ ఆటో ఆటో ఆపాపు డ్రైవర్ ఒకసారి కార్ ఆపు. మేడం సింధు నువ్వేంటిక్కడ? కార్ ట్రబుల్ ఇచ్చింది మ్యామ్, అందుకే లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓ ఓకే రా, నా కార్లో వెళదాం. థ్యాంక్ యూ మేడం. మేడం సింధు మీ కార్లో? తన కారు ప్రాబ్లం అయితే దానిలో నేనే లిఫ్ట్ ఇచ్చాను. యష్ స్టార్ట్ అవుదామా? ష్యూర్ మేడం. ముందుగా నాకు వెల్కమ్ చెప్పిన మీ అందరికీ థ్యాంక్స్. సింధు ఇక మీటింగ్ స్టార్ట్ చేద్దామా? ష్యూర్ మేడం. యష్ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్స్, డెవలప్మెంట్స్ ఒకసారి మేడంకి ఎక్స్ప్లెయిన్ చేయి. నువ్వు చెప్పగానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనేమన్నా నీ కింద పనిచేసే స్టాఫ్ని అనుకున్నావా? యష్ వాట్ హ్యాపెన్? ఏం ఆలోచిస్తున్నావు? నథింగ్ మేడం. సింధు చెప్పింది కదా, స్టార్ట్ చేయి. ఓకే మేడం. మేడం రీసెంట్గా మన ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ చేసిన వర్క్ డీటెయిల్స్, కాంట్రాక్ట్ డీటెయిల్స్, క్వాలిటీ మెటీరియల్ అగ్రిమెంట్స్. టోటల్ అప్డేట్స్ ఇవే మేడం. గుడ్. ప్రాజెక్ట్ వర్క్ లో చాలా డెవలప్మెంట్ కనబడుతోంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. యష్ సింధు ప్లానింగ్, తన తెలివితేటలు, మీ వర్క్ స్టైల్, మీ కమిట్మెంట్ నాకు చాలా బాగా నచ్చాయి. ఐ నో నువ్వు సింధు కలిసి వర్క్ చేస్తే వండర్స్ వస్తాయని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. అందుకే ఈ ప్రాజెక్ట్లో మీ ఇద్దరూ కలిసి వర్క్ చేయాలనే షరతు పెట్టాను. నేను ఏదైతే అనుకున్నానో అదే రిజల్ట్స్ లో కనిపిస్తోంది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రొసీడింగ్స్. థ్యాంక్ యూ మేడం, మీరు సాటిస్ఫై అయ్యారు, అదే చాలు. నేను సాటిస్ఫై అవ్వలేదు సింధు. మీ ఇద్దరి జాయింట్ ప్రోగ్రెస్ నన్ను సాటిస్ఫై చేసింది. ఓకే, ప్రాజెక్ట్ కి పేరు పెట్టాలనుకున్నాం కదా, ఏ పేరు సెలెక్ట్ చేశారు? సునంద ఎస్టేట్స్ మేడం. మీ పేరైతేనే బాగుంటుంది. బాగుంది యష్. సింధు నువ్వేం పేరు అనుకున్నావు? యష్ సజెస్ట్ చేసిన పేరు చాలా బాగుంది కదా మేడం. ఇంకా నా సజెషన్ ఎందుకు, వద్దులేండి. సరే సింధు,
నీకు ఆ పేరు ఓకే అయితే అదే ఫిక్స్ చేద్దాం. నువ్వు ఏ పేరు అనుకున్నావో తెలుసుకుందామని అంతే. పర్లేదు, చెప్పు. సునంద రంగరాజన్ గ్రీన్లాండ్స్. యశ్ చెప్పిన పేరు కంటే నువ్వు చెప్పిందే బాగుంది కదా. ఎందుకంటే సునంద నా పేరు, రంగరాజన్ మా వారి పేరు. భార్యాభర్తలంటే అర్ధనారీశ్వరులు అంటారు. ఒకరికొకరు ఎప్పుడూ తోడుగా నీడగా ఉండాలి. అది జీవితంలో అయినా, పేర్లలో అయినా, పనిలో అయినా సరే. అందుకే ఇప్పుడు చూడండి, సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు అని భార్యాభర్తల పేర్లు కలిపే చెప్తారు. సింధు, నువ్వు సజెస్ట్ చేసిన పేరు చాలా బాగుంది. మేడం, ఇంతకీ మీకు ఏ పేరు నచ్చింది? అది సస్పెన్స్, ఇప్పుడే చెప్పను. ఇనాగ్రేషన్ ఫంక్షన్ లో అనౌన్స్ చేస్తాను, అప్పుడు మీకే తెలుస్తుంది. ఓకే, మీటింగ్ ఈజ్ ఓవర్. సింధు, యశ్, మీ ఇద్దరికి నా తరపున ఒక చిన్న గిఫ్ట్. ఎస్ మేడం. ఏంటి మేడం అది? ఓపెన్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఏడుతూ మల్లెలే కొప్పులోన చేరే దారి లేదే, నీ తోడు కోయిలే పొత్తుగుకే వేళ కోయలేదే, రాయత్తు అల తెరదాటి చేరావే చెలియా, ఈ పొద్దు పీడ కలదాటి నిదరోవే సఖియా. యష్, ఈ ఫోటో నీ క్యాబిన్లో నీ టేబుల్ ఎదురుగా ఉండాలి, ఓకేనా? అలాగే మేడం. నేను మళ్ళీ మీ ఆఫీస్కి వచ్చినప్పుడు నీ క్యాబిన్లో ఈ ఫోటో నాకు కనపడాలి. సరే మేడం. ఓకే, బాయ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇదేంది ఇది? సింధు ఆఫీస్కి టైంకి వెళ్ళిందా? అప్పుడే ఇంటికి వచ్చేసి ఉండదే. ఏంది ఇటువైపు వస్తా ఉండదే? నేను లోపలున్నప్పుడు
నా రూమ్ డోర్ బయట లాక్ చేసిందెవరు? ఏ రూము ఏ డోరు లాక్ చేయడం ఏందమ్మే? నాకేం తెలీదు. నా కార్ కీస్ కనపడకుండా చేసిందెవరు? ప్రతిదీ నన్ను అడుగుతావేందమ్మే? నాకేం తెలీదు. కూర్చో. నీకు తెలుసని నాకు తెలుసు. మర్యాదగా ఇదంతా ఎవరు చేశారో చెప్పు. నాకేం తెలియదంటే వినవేందమ్మే? ఓ, నిజంగా నీకు తెలీదా? నా మీదొట్టు నిజంగా తెలీదు. రిషి శశిని నువ్వే కిడ్నాప్ చేయించి దాచిపెట్టావన్న అనుమానంతో పోలీసులు నిన్ను స్టేషన్కి పిలిపించి కొట్టి మరీ విచారిస్తున్నారని ఇంట్లో అందరికీ చెప్తాను. ఏందమ్మే అస్తమానం అందరికి చెప్తానని ఓ బెదిరిస్తా ఉండవేందే? ఆ కిడ్నాప్ నేనే చేయించానని సాక్ష్యం ఏమైనా పోలీసుల దగ్గర ఉండదా? పోలీసులు నన్ను స్టేషన్ కి పిలిపించి విచారణ పేరుతో కొడుతున్నారని నీ దగ్గర ఏమైనా ఆధారం ఉండదా? లేదు కదా. నువ్వు అనవసరంగా బెదిరించకమ్మే, నేనేం భయపడను. అలాగా? సరే, సాక్ష్యం చూపిస్తాను. చూపించు. ఒకసారి ఈ వీడియో చూడు. చూద్దాం. అవును, నేను అడిగినంత ఇస్తానంటే నిన్ని టార్చర్ నుంచండి అసలు ఈ కేసు నుంచే బయటపడేలా చేస్తాను. అలాగే సార్, మీకు అన్ని నిజాలే చెప్తాను. కిడ్నాప్ ఎవరు చేయించారు? కిడ్నాప్ చేయించడానికి రీజన్ ఏంటి? నిజంగా రిషి శశిల అమ్మెవరు? సంధ్యనా, సింధునా? అది